కీర్తన ధ్యానంలో ధ్యానించిన సహోదరుని బట్టి, ఇంతవరకు ఆరాధన నడిపించిన సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ముప్పై 2 నుండి 34 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 9:32. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాడిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చిరి. దయ్యం వెలగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహంలో ఆశ్చర్యపడి ఇశ్రాయేలు ఇలాగూ ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములు వెలగొట్టుచున్నాడని చెప్పిరి. దేవుని మహిమ కలుగును గాక. ఈ మాటలోంచి ప్రభు మనల్ని దర్శించాలని ఆశపడదాం. ఒక సన్నివేశం, 3 వచనాల్లో ఒక సన్నివేశము, ప్రారంభము, ముగింపు, దాని కంక్లూషన్ అంతా అయిపోయింది. నేను దీన్ని చదువుతున్నప్పుడు ప్రభు మీరు మాతోటి ఈ విషయాల్లోంచి ఏం మాట్లాడతారని ఆశపడుతున్నప్పుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, ఇక్కడ మనము ఈ పారాగ్రాఫ్ చూస్తే, 3 వచనాలు కలిగిన పారాగ్రాఫ్ చూస్తే, యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు, ఎంతమంది? కొందరు, ఒక గ్రూప్ అనుకుందాం, దయ్యం పట్టిన ఒక మోగవాన్ని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. ఈ గ్రూపు లేకపోతే ఈ గుంపు ఎవరిని తీసుకొచ్చారు? దయ్యం పట్టిన వాడిని యేసు దగ్గర తీసుకుని వచ్చారు. తీసుకొస్తే ఒక మోగవాన్ని, దయ్యం పట్టిన ఒక మోగవాన్ని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా, సో ఈ దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత మోగవాడు ఏమయ్యాడు? మాట్లాడాడు. అక్కడ ఏం జరిగిందంట? జన సమూహములు ఆశ్చర్యపడి, ఇదో గుంపు. ఏ గుంపు? జన సమూహములు ఇదో గుంపు. వీళ్ళ గుంపు ఏంటంటే ఆశ్చర్యపడే గుంపు. ఆశ్చర్యపడ్డారు. ఏమని? ఇశ్రాయేల్లో ఇలాగ ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. ఆ తర్వాత అయితే పరిసయ్యులు, ఇదో గుంపు. పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. ఏమన్నారు వీళ్ళు? ఇతడు మామూలుగా దయ్యాన్ని వెళ్ళగొట్టట్లేదు. ఎలాగంట? దెయ్యాల అధిపతి ఒకడున్నాడు, బయల్జెబూబు వాడి పేరు. వాడి సహాయం వలన, అంటే ఆ బయల్జెబూబుకి యేసు ప్రభు ఎవరో వాళ్ళ ఉద్దేశంలో శిష్యుడు అనమాట. కనుక బయల్జెబూబు వల్ల ఇతడు దెయ్యాలను వెళ్ళగొడతాడు తప్ప అంతమించి ఏం కాదయ్యా అనేసి తేల్చేశారు. సో ఇప్పుడు మనం ధ్యానం చేయాల్సింది, ఇక్కడ ఎన్ని గుంపులు కనబడుతున్నాయి? నాకైతే 4 గుంపులు కనబడ్డాయి. యేసుతో ఉన్న 4 గుంపులు. ఇంకా 2-3 కూడా మనం సమయం అనుమతిస్తే చూద్దాము. యేసు ప్రభుతోనే ఉన్నారు. 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్, 4 రకాల గుంపులు అండి వీళ్ళు. సో మొదటి గుంపు ఏంటంట? శిష్యులు, యేసు. ఓకే, ఈ వీళ్ళు శిష్యులు యేసు అనుకుంటే ఈ గుంపుని ఏమనాలి చెప్పండి? యేసు ప్రభు శిష్యులు. సో యేసు ప్రభు రక్షకుడు అనుకోండి. శిష్యులు ఆయన ఎలా వెంబడిస్తున్నారంటే సమస్తాన్ని విడిచిపెట్టి కదండి అంటున్నారు కదా వాళ్ళు. అయ్యా మేము మా సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం అన్నారు ఒకసారి శిష్యులు. ఏమన్నారు? మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మాకేం ఫాయిదా, ఏం ఉపయోగం అన్నారు. ఏమండి? అప్పుడు ప్రభు ఏమంటాడు? మీకు తెలియదు, ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. పరలోకమందు 12 సింహాసనాల మీద కూర్చుని మీరు పరిపాలన చేస్తారు. లేకపోతే 12 సింహాసనాలు ఎక్కడా? ఇక్కడ మన సింహాసనం వేసేసుకోగలుగుతాం. నేను అనుకున్నాను అనుకోండి, ఏమండి, మా ఇంట్లో లేకపోతే నా ఆఫీస్లో లేకపోతే ఇక్కడ పెద్ద చైర్ చేయించేసుకోగలుగుతాను. మీరు అనుకున్నారనుకోండి, ఇంట్లో పెద్ద కుర్చీ చేయించుకోలేదు, త్రోన్ లేకపోతే రాజులకు అలాంటి కుర్చీ చేయించుకోలేము. నా జీవిత ఆశయం ఇదేనండి. ఎలాగమో అక్కడికి ఎక్కలేము. ఎక్కడ? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. కానీ ఇక్కడైనా రోజు అలా కూర్చోగలుగుతామా లేదా? కానీ ఇక్కడ కాదు. ఎక్కడంట? పరలోకమందు 12 సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆహా అది అండి. అంటే వాళ్ళు థ్యాంక్ యూ లార్డ్ అన్నారు. సో ఆయనతో ప్రయాణం చేస్తున్న ఈ శిష్యుల గుంపును మనం గమనిస్తే వీళ్ళు తమ సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నారు. కనుక నిశ్చయంగా ప్రభు ఏమంటాడు? మీరు గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని పొందుతారు అని అంటాడు కదండి. శిష్యుల గుంపు. లేకపోతే ఇంకా శిష్యుల గుంపుతో పాటు ఎంతో ఫేవర్ గుంపు కూడా ఉంది ఆయనకి. అది వాళ్ళతో పాటు నేను ఈ పాయింట్లో వాళ్ళని చేర్చేస్తున్నా. ఎవరంటే శిష్యులతో ఏకీభించిన యేసు పాదాల దగ్గర ఉన్న ఎవరు? మరియ లాంటి వాళ్ళు. కొంతమంది ఆయన రైట్ అంటే రైటు, లెఫ్ట్ అంటే లెఫ్ట్, అంత పూర్తిగా సహకరించిన గుంపు. ఏమండి? ప్రభు అంటాడు వాళ్ళ గురించి ఏమంటాడు?
వీళ్ళు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారు. ఈ గుంపు ఏంటంట, శిష్యులతో పాటున్న కొంతమంది స్త్రీలు అని అందాం. ఏంటంట, శిష్యులతో పాటున్న కొంతమంది స్త్రీలు. ఈ గుంపుని ప్రభు అభినందిస్తున్నాడు. ఏమంటాడంటే, మీరు ధన్యులయ్యా, మీరు ధన్యులు. ఇంకా అంటాడు కదా, మరియా ఆయనకు ఒకసారి అత్తరు పోసింది. అత్తరు పోస్తే ఏమంటాడు ప్రభు, నా మరణాన్ని గురించి భూస్థాపితం నిమిత్తము ఆమె నన్ను అభిషేకించింది. ఈ పుస్తకం లేకపోతే ఈ మాటలు ఎక్కడెక్కడైతే వినబడతాయో అక్కడ ఈమె గణపరచబడద్ది అంటాడు. ఏంటంట, ఒక్కసారి ఆయన పాదముల మీద తల మీద అత్తరు పోసి ఆయన అభిషేకిస్తే ఏమంటాడు, ఎక్కడైతే ఈ వాక్యం ప్రకటించబడద్దో అక్కడ ఈమెను గణపరుస్తారు అంటాడు. ఎంత భాగ్యం అండి. ప్రభుతో ఉన్న గుంపు, యేసు ప్రభుతో పూర్తిగా సహకరిస్తున్న గుంపుకి దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే కదండి. ఇంకా పాదాల దగ్గర కూర్చున్న మరియతో ఏమంటాడు, ఆమె ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అంటాడు. రైట్, ఈ గుంపులో మనం ఉన్నామేమో ఆలోచించాలి ఒకసారి. ఇది పెద్ద రైట్. ఒక గుంపు, మొదటి గుంపు చూసాము, శిష్యులు, ఆయనకి ఇష్టమైన కొంతమంది స్త్రీలు. వీళ్ళని ప్రభు అభినందించాడు, ఉత్తమమైనది ఎంచుకున్నారు, వీళ్ళు పొగడబడతారు, తర్వాత వీళ్ళకి పరలోకంలో సింహాసనాలు ఉన్నాయి అని ప్రభు చెప్పాడు. మనం అక్కడ ఉన్నామా, ఆ గుంపులో ఉన్నామా? రైట్, లెట్ us చెక్. అదొక మొదటి గుంపు. అయితే ఇక్కడ రెండో గుంపు ఉంది కదా, ఏంటంట, కొందరు ఎవరిని తీసుకొచ్చారు, దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చారు. ఏమండి, ఈ గుంపు ఏం గుంపు చెప్పండి? దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చిన గుంపు ఎవరో చెప్పాలి. నేను అంటాను వీళ్ళని సాక్ష్యపు గుంపు అంటాను. ఎందుకనంటే ఇప్పుడు నేను ఎవరినన్నా బలవంతంగా రండయ్యా ప్రార్థన రండి మీ పరిస్థితులు చక్కబడతాయి అని నేను చెప్పానంటే నేను అట్లాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండి అప్పుడు నేను ఎవరికైనా చెప్పగలుగుతాను. అంతే కదండి. నేను మేలు పొందాను అనుకోండి, ఏమంటే నా కష్టంలో ఉన్నాను, దేవుని సన్నిధికి వచ్చాను, ప్రార్థన చేశాను, నా గురించి మీరు అందరూ ప్రార్థన చేశారు, నేను విడుదల పొందాను, నేను బయటికి వెళ్ళాను, అప్పుడు ఏం చేస్తాను నేను? అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేస్తాను, అరే నాయన బయట తిరక్కో, గాడిదలా తిరక్కో, రా దేవుని సన్నిధికి రా, వాళ్ళందరూ నీ గురించి ప్రార్థన చేస్తారు, యూ విల్ బి డెలివర్డ్, నీవు విడుదల పొందుతావు అని నేను తీసుకొచ్చాను. అలాగా ఒక దయ్యం పట్టిన వాడిని, మోగవాడిని తీసుకొచ్చారు. దయ్యం పట్టినట్టు కన్ఫర్మ్ కాదు కానీ మోగవాడిని తీసుకొచ్చారనమాట. రైట్, నేను అంటాను ఈ సాక్ష్యపు గుంపుతోటి దేవుడు చెప్పిన మాటలు మేలు పొందారండి. చాలామంది యేసు ప్రభువుల్లో ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందారు. స్వస్థత పొందిన వారికి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఏంటంట, ఏమన్నాడు? ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. ఇది ఆయన స్లోగన్. రైట్, ఎవరికి చెప్పొద్దు అన్నారు, వీళ్ళు చెప్పకూడదు. ఇంకెవరికి చెప్పమన్నాడు? వెరీ గుడ్, ఇంటి వారికి మాత్రం సాక్ష్యం ఇవ్వమన్నాడు. ఎవరిని? సేన అనే దయ్యం పట్టినాను అంటాడు. నువ్వు ఇంటి వారికి దగ్గరికి వెళ్ళి నీ దేవుడు చేసిన, ప్రభు చేసిన కార్యాల గురించి చెప్పవయా అన్నాడు. ఇంటి వారికి. ఇంకెక్కడ చెప్పమన్నాడు? యాజకునికి. యాజకుడు ఎక్కడ ఉంటాడు? మందిరంలో. ఈ రెండే చెప్పాడండి ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ సాక్ష్యం ఇమ్మన్నాడు? ఇంటి వారికి, మందిరంలో. ఇంట్లోనూ మందిరంలో. మరొకసారి అనండి, ఇంట్లోనూ మందిరంలో సాక్ష్యం ఇమ్మన్నాడు ప్రభు. అంటే వీళ్ళు ఏం చేశారు? మొన్న వారం చూసాం కదా, వాళ్ళు ఏం చేశారట, దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురం చేశారు. మనకి ఇవ్వబడింది 2 ప్లేసెసే, కనీసం 2 ప్లేసెస్ అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనం చేసిన కార్యాలు మన కుటుంబంతో పంచుకుంటున్నామా? దేవుడు చేసిన కార్యాలు కుటుంబంతో పంచుకుంటున్నామా? 1. 2 ఎక్కడ పంచుకోవాలి? మందిరంలో పంచుకోవాలి. మొన్న ఒక ఆయన ఎవరు అన్నారు, మందిరంలో సాక్ష్యాలా? మరి ఈ పిచ్చా, నాకు అర్థం కాలేదు అతను చూస్తుంటేనే. మందిరంలో సాక్ష్యాలా? మందిరంలో సాక్ష్యాలు కాకపోతే ప్రభు అని చెప్పిన మాట అదే, యాజకుని కనుపరుచుకో అంటే అర్థం ఏంటి? ఇదిగో సార్ నేను ఇలాగ ఉన్నాను, ఇప్పుడు నేను బాగుపడ్డాను కనుక కానుకేస్తున్నాను అంటాడు. లేకపోతే ఇదిగో కనుపరుచు, యాజకుడు డిక్లేర్ చేయాలి హీ వాజ్ హీల్డ్ అని, స్వస్థపరచబడ్డ యాజకుడు సర్టిఫై ఇవ్వాలి. కనుక చెప్పాలా వద్దా? అక్కడికి వెళ్ళి నిలబడి సరిపోద్దా? చెప్పాలి తను. మరి ఎందుకు మాట్లాడతారు? ఒక ఆయన, నేను మర్చిపోయాను ఎక్కడో కానీ, చర్చిలో సాక్ష్యాలు ఏంటండి అని సింపుల్గా ఒక మాట అనేసాడు. ఇదేంటి మరి సాక్ష్యాలు ఎక్కడ చెప్తారు? ఏమండి, చర్చిలో వాక్యం, చర్చ్ ఇలా ఉంటుంది, చర్చిలో వాక్యం ఏంటండి? మరి ఏం చేయాలి చర్చిలో కదండి? సో ఇది వర్క్షాప్. చర్చ్ అనేది ఏంటి? వర్క్షాప్. ఈరోజు సోదరి దుర్గా ధ్యానం చేశారు, రేపు అంజబాబు గారు ధ్యానం చేస్తారు, రేపు వారం. రైట్, అంటే అందరూ టాలెంటెడ్ కాదండి, కానీ ప్రభుని గురించి మనకు తెలిసినంత వరకు సాక్ష్యం ఇవ్వడానికి ప్రారంభ ప్లేస్ ఎక్కడ? నేను అంటాను ప్రారంభం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? సాక్ష్యం ఇంటిలోనూ, తర్వాత చర్చిలో. ఇంటిలోనూ చర్చిలోనే ప్రారంభం కాకపోతే బయట ఎక్కడ చెప్తాం? సాక్షులు ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ఇంట్లో సాక్ష్యం చెప్పాలి.
నా ఇంటి వారికి నేను సాక్ష్యం ఇవ్వాలి ఖచ్చితంగా. తర్వాత ఏం చేయాలి? మందిరంలో సాక్ష్యం ఇవ్వాలి. ఆ తర్వాత మౌనంగా ఉండం. ఏం చేస్తాము? నాదుడు యేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా, నా స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. ఈ గుంపు ఎవరంటే సాక్ష్యపు గుంపు. అంటే నేను అంటాను, ఈ సాక్ష్యపు గుంపులో మొన్న వారం వాళ్ళు కూడా ఉండొచ్చు. మొన్న వారం ఎవరున్నారు? చాలామంది రాలేదండి మొన్న వారం అన్నట్టున్నారు మీరు. మొన్న వారం ఎవరున్నారండి? ఇద్దరు గుడ్డివారు ఉన్నారు లేదా మొన్న వారం? అంటే మనం ధ్యానం చేస్తున్నారు దీనిపైన భాగం. మనం ధ్యానం చేసాం ఇద్దరు గుడ్డివారి గురించి. వాళ్ళు ఏమై వెనక్కి వెళ్ళారు? స్వస్థపరచబడి వెనక్కి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే దేశమంతా కీర్తిని ప్రకటించారట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఊరే నాయన మోగోడా రా, అక్కడ తీసుకెళ్తాను రా, ఆయన దగ్గర పరిస్థితులు సాల్వ్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగుపడ్డాడు, వాళ్ళిద్దరూ బాగుపడ్డారు కనుక ఏం చేస్తారు? ఇంకొకరు పట్టుకొచ్చారు. సార్ రండి, వీడికి దయ్యం పట్టిన సంగతి వాళ్ళకి తెలియదండి, మోగవాడు మాట్లాడలేకపోతున్నాడు అన్నారు. కనుక ప్రభు డీల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ సాక్ష్యపు గుంపు, మన మొదటి గుంపు శిష్యుల గుంపు. శిష్యులు ఆయనకి ఇష్టలు, అంటే వాళ్ళ క్రియలు బట్టి వాళ్ళకు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారు. వాళ్ళ కొరకు ఉత్తమమైన ప్లేసెస్ పరలోకమందు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో గుంపు సాక్ష్యపు గుంపు. వీళ్ళు ఏం చేస్తారంట? ప్రభు చెప్పింది ఇంట, మందిరంలో అంతటితో ఆగరు. నిజంగా మందిరంలో చెప్పి ఆగిపోయినా పర్వాలేదండి. ఇంట మందిలో చెప్పి ఆగిపోతే మందిలో నేను ఎన్నోసార్లు ప్రోత్సహించబడ్డాను చెప్పిన సాక్ష్యాలను బట్టి. అబ్బా దేవుడు ఎంత గొప్పోడా, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడా. ఒకరి జీవితంలో చేసినట్టు నా అందరి జీవితంలో చేయలేడా? ఏమండి, ఒకరి జీవితంలో ఒక అద్భుతం చేశాడు అనుకోండి, ఆయన స్వార్థపరుడా, మనకలా కుల్లోడా? కాదే, ఆయనలో పక్షపాతం లేదట. సో వారి జీవితంలో జరిగి, అందుకే కదా సంఘ క్షేమాభివృద్ధి కొరకు సాక్ష్యాలండి. ఎందుకది? నేనేంటో చెప్పడం కొరకు కాదు. ఏంటంట సాక్ష్యం? ఎందుకంట సంఘ క్షేమాభివృద్ధి, అంటే మిగతా వాళ్ళు ప్రోత్సహించబడటానికి. ఎస్, వారి జీవితంలో జరిగించిన కార్యాలు నా జీవితంలో సాక్ష్యాలు ఇలా ఉండకూడదు. పోయిన వారం మానేశానండి, వరుసగా 5 వారాలు చర్చ మానేశానండి, అయినా దేవుడు కృప చూపించాడండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఓహో 5 వారాలు మానేసినా దేవుడు కృప చూపెడతారనమాట. అది సంఘ క్షేమాభివృద్ధా? కాదు. అది ఏం చేయాలి? లోపల కుమ్ములు ఏడ్చి, ప్రభువా నన్ను కనికరించు, బుద్ధి లేకుండా 5 వారాలు మానేశాను. అది సాక్ష్యం కాదు, ప్రార్థన అయి ఉండాలి. సాక్ష్యం ఎలా ఉండాలి? ఆయన అబద్ధాలు చెప్పమని కాదు, ఖచ్చితంగా దేవుడు మన పట్ల చేసిన మేళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. ఇంట, సంఘంలో గుర్తుంచుకోవాలి. కనీసం మనం ఎక్కడ సాక్షిగా ఉండాలి? ఇంట, సంఘంలో. ఆటోమేటిక్గా అక్కడితో ఆగమో. దేవుని కొరకు బూది గంతాల వరకు ప్రకటించిన ఆ 2 గుడ్డివారు కూడా ఇతను తీసుకొచ్చారు అంటాను నేను, మోగవాన్ని తీసుకొచ్చారు. ఇది రెండో గుంపు అండి. సాక్ష్యపు గుంపు రెండో గుంపు. ఈ రెండో గుంపు ద్వారా ఏం జరుగుద్ది చెప్పండి? రెండో గుంపు ద్వారా ఏం జరుగుద్ది? అద్భుతాలు జరుగుతాయి, ఇంకా కీర్తి ప్రకటించబడుతుంది, ఇంకా అద్భుతాలు స్వస్థత జరుగుతాయి, ఇంకేం జరుగుతాయి, ఇంకా అనేక మంది రక్షణ పొందుతారు. ఇంకా అమ్మా రాజ్యమైన సంఘం విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమవుతుంది? సంఘం విస్తరించబడుతుంది అండి. మనం అందరం పనిచేస్తే ఏం జరుగుద్ది? సంఘం విస్తరించబడుతుంది. అంతే కదా. ఇప్పుడు అందరూ ఒక్కళ్ళే చేయరు, ఎవరు పనాలు చేసుకుంటున్నప్పుడు మనం ఇంట, సంఘంలో ఆటోమేటిక్గా మిగతా చోట సాక్ష్యం ఇచ్చినప్పుడు అలాంటి వ్యక్తి కనపడాడు అనుకోండి, మన స్థితి లేకపోతే మనం విన్న సాక్ష్యం, మన జీవితంలో ఏం అద్భుతాలు జరగలేదండి, ఎవరో సాక్ష్యం చెప్పారు, ఇలాగండి ఇంత కష్టంలో నేను ఇలా ప్రార్థన ప్రభు సహాయం చేయరండి, మనం విన్న తర్వాత సంఘంలో విన్నాము. ఓహో, మన మైండ్లో అబ్బో ఇలాంటప్పుడు కూడా చేస్తాడా, ఇలాంటి వ్యక్తి మనకి ఎక్కడో బయట కనపడ్డాడు. ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తిని ఏం చేస్తాం? రే రారా, మొన్న వారం ఇలాంటి సాక్ష్యం చెప్పారు, దేవుని దగ్గరికి వస్తే నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుద్ది, రా తీసుకొస్తాం. దేవుడు ఏమన్నా మొన్న ఒకలాగా, ఈ రోజు ఒకలాగా, అమావాస్యకి ఒకలాగా, పౌర్ణమికి ఒకలా ఉండేవాడు కాదు కదండి. ఆయన ఎవర్ గ్రీన్, నిన్న నేడు రేపు నిరంతరం ఒకేలా ఉన్నవాడు కనుక మొన్న చేసినాడు ఇప్పుడు కూడా చేయగలుగుతాడు. కనుక ఇది సంఘ విస్తరణ జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘ క్షేమాభివృద్ధి, సంఘ విస్తరణ జరుగుద్ది సాక్ష్యపు గుంపు వల్ల. క్రొత్త వారు చేర్చబడతారు. రైట్, క్రొత్త వారు చేర్చబడతారు. దేవునికి మహిమ. రైట్, ఇంకొక గుంపు ఉంది. ఇప్పుడు ఈ గుంపు ఏంటి? దయ్యం పట్టిన వాణిని. అంటే యేసు ప్రభు దగ్గర ఇంకెవరున్నారు చెప్పండి? మొదట శిష్యులు ఉన్నారు,
శిష్యులు మరియా వీళ్ళందరూ ఇష్టలు, 2 సాక్ష్యపు గుంపు ఉన్నారు, 3 చెప్పాలి. ఇప్పుడు ఏ గుంపు ఇది? అవసరతలో ఉన్న గుంపు. ఏ అవసరతలు అంటే ఫిజికల్ నీడ్స్. అంటే వీళ్ళని ఎలాగనాలంటే మనము అవసరతలు అని సింపుల్గా తెలియ, దీనులు, బలహీనులు, కృంగిపోయిన వారు, నలిగిపోయిన వారు, అంతే కదండి, రోగాలతోనూ. ఇప్పుడు మోగవాని పరిస్థితి ఏంటి? వాడు ఎంతకాలం నుంచి మాట్లాడట్లేదు. ఎంత ఇప్పుడు మగవాళ్ళు కూడా మాట్లాడతారు, ఏదో తమ ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ 100% ఎక్స్ప్రెస్ చేయగలుగుతారా? కదండి, మనం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు చేసి చెప్పేస్తారు, మనం అర్థం చేసుకోగలుగుతామా? సో ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి, బట్ దే కెనాట్ రివీల్. వారిని చెప్పలేరు. ఎంత నలిగిపోతూ ఉంటాడు. ఏమంటే ఇంకా వివిధమైన గుడ్డివారు, పోయిన వారం చూసాం 2 గుడ్డివారు, ఏమీ చూడలేని పరిస్థితులు. సో ఇంత నలిగిపోయారు, పక్షవాయు కలిగిన వారు, లేకపోతే కుంటివారు, లేకపోతే ఇలా అనేక రకాలైన బలహీనలు, ఇక మానసికంగా, లేకపోతే సేన అనే దయ్యం పట్టినవారు, ఇలాంటి వ్యక్తులు అదో గుంపు అండి. యేసు ప్రభుతో ఉన్న గుంపు అదో గుంపు. వీళ్ళేం చేస్తుంటారు? ప్రభు కొరకు ఆశెదురు చూస్తూ ఉంటారు. ఈ గుంపు ఎంతో, అయ్యా నీ దగ్గర ఎవరో చెప్పారండి, వచ్చాం, ఎప్పుడు కరుణిస్తావా అని, నీ కృప కొరకు కనిపెడుతున్నాం అంటారు. ఏం జరుగుద్ది వాళ్ళు అలా కనిపెట్టినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు? ఒక మాట ఉంటుంది కదండి, యెషయా గ్రంథం 57:15, నేను మహోన్నతమైన, అంతేనా, 57:15, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడనే, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివాసము చేస్తున్నాను. సో ఇలాంటి కనికరం కలిగిన తండ్రి అలాంటి స్థితిలో వచ్చిన వారిని ఏం చేస్తాడండి? ఆదరిస్తాడు, ఖచ్చితంగా కనికరిస్తాడు. ఏ అవసరతలో వచ్చి కనికరంతో, అంటే ఆశతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చెప్తావయ్యా, ఒక్క మాట చెప్పండి, నువ్వు స్వస్థపడ్డావని చెప్పండి, మేము ఎదురు చూస్తున్నామంటే, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరినైనా ఖాళీగా పంపేశాడండి? ఏమండి, ఒక ఆవిడని అనుకున్నాడు కదా, మనం చూసాము, ఒక ఆవిడని ఖాళీగా పంపేద్దాం అనుకున్నాడు ప్రభు, కనాను స్త్రీని. కుదరదు అంటాడు. ఆవిడ ఒప్పుకుందా? నువ్వు ఏమంటాను, కుక్కను, నక్కను, పిల్లను, జంతువును, లేకపోతే ఇంకేమన్నాను, నేను మాత్రం నేను విడిచిపెళ్ళను. ఏం కావాలి నాకు? నా కుమార్తె బాగుపడాలి. ఏమండి, 2 ఎగ్జాంపుల్స్ కూడా ప్రభు చెప్పాడు. ఏంటంట, ఒక విధవరాలు, సమస్య లేదు, జడ్జ్, న్యాయాధిపతి తినకు న్యాయం తీర్చకూడదు అనుకున్నాడు, కానీ ఆమె ఏం చేసిందంట? గోజాడింది, తొందర పెట్టింది, విసిగించింది. కనుక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం, 2 వారాలు వెళ్దాం, ఏమైనా చేస్తే జరుగుతుంది, లేకపోతే మానేద్దాం. ఏమండి, సారీ ఫర్ యువర్, అంటే అంటారు కదా, మీకు తెలియపరిచినది ఏమనగా మీకు ఏం మేలు కలగదు, దయతో వెళ్ళవచ్చును అని అనౌన్స్మెంట్ చేయాలి చర్చిల్లో. ఎవరికి? చూద్దామని వచ్చిన వాళ్ళతో కుదరదు. మరి ఎలా రావాలంట? ఏమైనా సరే ఆయన దగ్గర పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలట? ఎట్ ఎనీ కాస్ట్, ఏమైనా సరే నేను దేవుని దగ్గర పొందుకుంటాను అనుకున్నప్పుడే మనం పొందుకుని వెళ్తామండి. ఒట్టి చేతులతో ఆయన ఎవరు చక్కగా మాట్లాడదు, ఆయన ఒట్టి చేతులతో ఎవరిని పంపించేలేదట. ఏమండి, వచ్చి ఒట్టి చేతులతో దులుపుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరట. వచ్చి కూర్చోవాలే కానీ, ఆశతో ఉండాలే కానీ ఆయన తృప్తిపరిచి పంపిస్తాడు. అది ఆయన నేచర్. దేవునికి స్తోత్రం. ఈ గుంపు అవసరతలు, అంటే మానసికంగా కృంగిపోయిన గుంపు, అవసరతలు అని అంటలే, మానసికంగా వారికి ఉన్న లోటుపాట్లను బట్టి, శారీరక, మానసిక, లేకపోతే అంగవైకల్యాన్ని బట్టి నలిగిపోయిన వారిని ప్రభు ఏం చేశాడు? వదలలేదు. వాళ్ళు ఉన్న తీవ్రతను బట్టి, అయ్యా నీవు తప్ప కదండి. మనం చూసాం, గత వారం కూడా చూసాం, ఏమడుతున్నారు, తీమయి కుమారుడైన భర్తీమయి అరుస్తున్నాడు. వీళ్ళు అన్నారు, ఈయన పట్టించుకోకుండా వచ్చేసాడు లోపలికి. వెళ్ళిపోయాడురా, మనం ఎందుకున్నావు, వెళ్ళిపోదాం మనం అనుకున్నారా? లోపలికి కాదు కదా, ఎక్కడికి వెళ్ళిపోయి నీతోటే వస్తాం. ఈ రోజు మాకు ఏం జరగాలి? అద్భుతం జరగాలి. ప్రభు దగ్గర ఎందుకు అంత మొండి పట్టుకుంటే ఇస్తాడండి? అంటే ఇచ్చి తీరతాడు. ఎందుకనంటే ఇవ్వడానికి ఆయనకి అడ్డేమీ లేదు. అలాగని నిర్లక్ష్యంగా నిద్రపోతాను, అడిగావా అని మర్చిపోయినా అనే రకం కాదు మనకులాగా. ఆయన మనలో ఉన్న తీవ్రతను చూడాలనుకుంటాడు. కొన్నిసార్లు చేస్తాడా లేదా, ఇంకొకసారి చూద్దాము. 3 వారాలు వెళ్ళాము, 4వ వారం కూడా వెళ్దాం, జరిగిందా సరే, లేకపోతే మానేద్దాం. అనవసరం 3 వారాలు 4 వారాలు కూడా అనవసరం. ఈరోజే మానేయడం మంచిది. దేవుని దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలంట? ఆయన ఉన్నాడని, తను అడుగువానికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా.
ఏమైనా ఇస్తాడండి. కనుక నువ్వు ఇచ్చేటంత వరకు నువ్వు చంపేసినా నీ కొరకు ఎదురు చూస్తానంటాడు. ఎవరు? యోబు. నువ్వు నన్ను చంపినా నీ కొరకు ఎదురు చూస్తానంటాడు. ఇట్లాంటి వాళ్ళు ప్రభుకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. సో ఈ గుంపు ఎలాంటిదంటే, ఈ గుంపు ఒకవేళ అలాంటి మైండ్ సెట్తో కనుక ఉంటే, ఎలాంటి మైండ్ సెట్? మమ్మల్ని తీసుకొచ్చారు, నీ గురించి విన్నాము, నాకు చెప్పిన ఆయన నీ గురించి చెప్పాడు, ఆయన బాగుపడ్డాడు కనుక నన్ను బాగు చేయాలి, ఏది ఏమైపోయినా నన్ను బాగు చేయాలి అని ఆశపడితే మాత్రం ఏమవుతుంది? ఖచ్చితంగా మనం మేలు పొందుతామండి. కనుక కృంగిన వారిని ఆయన లేవనెత్తు దేవుడు, ఎవరిని విడిచిపెట్టేలేదు. ఏమండి, ఒకవేళ అపవాది బంధకాలతో ఉన్నారనుకోండి, దయ్యం పట్టి, సో మోగ దయ్యం పట్టింది ఇతనికి, మోగ దయ్యం పట్టింది. ప్రభు ఏం చేశాడు? దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఏమండి, దెయ్యం ఎవరిని పడుతుందండి? దెయ్యాలు ఎవరిని పడతాయి? ఏ రీతిగా బలహీనులు? దెయ్యాలు పడతాయి అన్నప్పుడు దెయ్యం పడుతుందా? నేను అంటాను, బైబిల్ ఇచ్చిన రిఫరెన్స్ ఏంటంటే, సహజంగా మనం మాట్లాడే మాటకి బైబిల్ సపోర్ట్ చేయాలండి. దేవుని బైబిల్ చదువుతున్న చిన్నప్పటి నుంచి చదువుతాం, రక్షణ పొందినప్పుడు. నేను అంటాను, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు ఎవరికి పడతాయి? అంతే. ఎవరికి పడతాయి? దేవునికి భయపడిన వారికి, దేవునికి లోబడిన వారికి దెయ్యాలు పడతాయి తప్ప, ఓ పక్కన దేవుని సంపూర్ణ సరెండర్ అయిన వాళ్ళని దెయ్యాలు ఏమీ చేయలేవు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పుదురు కాక. రైట్? సో దేవునికి లోబడిన వాళ్ళ పట్ల దెయ్యం ఏమీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకని? దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాది గెట్ లాస్ట్ అంటే హీ విల్ గో అవుట్. దట్స్ ఎనఫ్. కనుక ఇలాంటి పరిస్థితుల్లో లోబడకుండా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రభు దగ్గరికి వచ్చాక, అయ్యో ఇంత మహోన్నతుడని మాకు తెలియదు, మేము లోబడుతున్నామంటే ప్రభు గద్దిస్తాడు. గద్దించి దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఎలా ఉండాలి? వీళ్ళు లోబడి ఉండాలి ఖచ్చితంగా. అలా కాకుండా ఈ కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి, నాకు తెలుసు ఒక నరసాపూర్లో మా చర్చికి ఒక ఆయన వచ్చాడు, ఒక యవనస్తుని తీసుకొచ్చారు, భయంకరం బేబస్సు సృష్టించేశాడు. సో ప్రార్థనలు చేసాం, వదిలిపోయింది. చక్కగా ప్రార్థనకు వచ్చేవాడు. ఆ తర్వాత మానేసి బిజినెస్లో బిజీ అయిపోయాడు. అతని గురించి చూసినప్పుడల్లా చాలా భయపడుతూ ఉంటాను. అయ్యో, ఒకప్పుడు దెయ్యం పట్టి ఎందుకు పిచ్చోళ్ళ వ్యవహరించావు, దేవుడు బాగు చేశాడు, ఇప్పుడేం ప్రార్థన మానేశావు. అది అతనికి క్షేమకరం కాదు. ఎందుకని ఏమండి, ఎక్కడో దిక్కున ప్రార్థనకి వెళ్ళాడా? ధన్యుడే. అక్కడ మానేసి పని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎక్కడ ప్రార్థన లేకుండా పూర్తిగా బయట ఉన్నాడా? సేఫ్ కాదు. ఎందుకని? వెళ్ళిన దయ్యం ఊరుకుంటుందా? దేవునికి భయపడకుండా ఇప్పుడు ఇల్లు ఊడ్చిపెట్టి ప్రభు క్లీన్ చేశాడండి. చేసేసిన తర్వాత ఎవరిని పెట్టాలి? అందులో ప్రభుని సింహాసనం కూర్చోబెట్టాలి. అలా కాకుండా ఇంకా ఖాళీగా ఉంచుకుని కుదరదండి, అప్పుడు ఏదో బాగుపడ్డాను అంతే, నేను వెళ్ళండి అంటే మాత్రం అంతకంటే మరీ చెడ్డమైన 7 దయ్యాలు తీసుకొచ్చి స్థాపిస్తాయట. ఆడు బతుకు బస్ స్టాండే, ఇంక తిరుగులేదు. కనుక ఇక్కడ ఈ గ్రూప్ ఏంటంటే, సో దీనులు, బలహీనులు, కృంగిపోయిన వారు ఎవరిని విడిచిపెట్టేలేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గరికి వచ్చి ఏమైనా సరే ఆయన బాగు చేతని ఆశపడిన వాళ్ళు ఎవరిని ఆయన నెగ్లెక్ట్ చేయలేదు. ఈ మాట మన అందరి చెవుల్లో జొచ్చాలి. మనం ఎప్పుడు కూడా ఇక ఇంతే నా బతుకు అనుకోవడం అనవసరం, అలా అనుకోకూడదు. ఎందుకని? స్టిల్ వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక ఇంకా కనిపెడదాం, ఇచ్చేటంత వరకు కనిపెడదాం. దేవుని స్తోత్రం. అది ఏదైనప్పటికీ ఆయన ఇవ్వకుండా వదిలేసేవాడు కాదు. దయతో గమనించండి. ప్రభుతో మనం ఈ గుంపులో ఉంటే, ఏ గుంపులో? కృంగిపోయిన గుంపులో, నలిగిపోయిన గుంపులో, ఏదో పరిస్థితిని బట్టి ఎవరన్నా మాట్లాడుతుంటే ఒక్కసారిగా చివుక్కుమనే పరిస్థితిలా ప్రభు చూస్తున్నాడండి, తప్పక ఆదరిస్తాడండి. మనం నలిగిపోయినాం ఆ పరిస్థితిని బట్టి, లేకపోతే మన స్థితిగతులను బట్టి, మన అంగవైకల్యాన్ని బట్టి, మన బలహీనతలను బట్టి మనం నలిగిపోతున్నాడు ఎవరైనా చూసి అయ్యయ్యో జాలి పడుతున్నారు అనుకోండి, అంతకంటే ముందు ప్రభు జాలి పడతాడు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాము, రైట్ టైంలో ఏం చేస్తాడంటే ఆయన మనల్ని కనికరిస్తాడు. తప్పక మన ఆశ తీరుతుంది. ప్రభుని మనము మహింపరుస్తాం. ఇప్పుడు మహింపరిస్తే మనం ఏమవుతాం? మళ్ళీని సాక్ష్యపు గుంపుకి వెళ్ళిపోతాం కదండి. ఇప్పుడు బాగుపడ్డాము, ఆయన కృప ద్వారా బాగుపడ్డాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? సాక్ష్యపు గుంపు వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం? అలాంటి వ్యక్తుల్ని మనం బాగుపడ్డాం. చక్కటి చెప్తారు కదా, చాలాసార్లు సేవకులు చెప్పగా విన్నాం. ఏమండి, ఒక కుక్క దేన స్థితిలో కాలుకి దెబ్బ తగిలేసి రక్తం కారిపోతుంది అనుకోండి, మనం దాన్ని తీసుకొచ్చి, నాలంటే అయితే భయము, కుక్కను నమ్మలేం కదని, కానీ తీసుకొచ్చి బాగు చేసి కట్టి ఏమంటే కొంచెం అది తగ్గిన తర్వాత ఏం చేద్దంటే వెళ్ళి
అలాంటి స్థితిలో ఉన్న కుక్కల్ని తీసుకొస్తుంది అనేసి ఒకసారి చెప్తుంటే, అంటే ఇతను మంచోడు రా అని తీసుకొస్తాయంట. కనుక మనం ఏం చేయాలంటే, మనం బాగుపడి మనం ఏం చేస్తాం, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని తీసుకొస్తాం. ఆ విధంగా దేవునికి మహిమార్థంగా మనం ఉండాలి. అంతే తప్ప నేను బాగుపడ్డాను, నేను ఏదో మంచోడు కాబట్టి బాగుపడ్డాను అనుకున్న వాళ్ళు సాక్షిగా ఉండగలుగుతారా? నేను చాలా సిన్సియర్ కాబట్టి, నేను అలా చేశాను కాబట్టి, నేను బాగుపడ్డాను కాబట్టి అన్నవాళ్ళు సాక్షిగా ఉండలేరు. కేవలం ఆయన కృప వల్ల. కనుక ఒక్కొక్కసారి అలాంటి అర్హతలో మనకు ఉండి వస్తాం. ఎందుకు బాగు చేయడు కదండి. శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి, శతాధిపతి దగ్గర నుంచి మనుషులు వచ్చి, అయ్యా ఈ శతాధిపతి చాలా మంచోడు, మన ఇశ్రాయేలుకి సమాజ మందిరం తానే కట్టించాడు, అన్యుడు, కానీ తన సేవకుడు ఒకడు జబ్బుపడున్నాడు, మీరు అతను బాగు చేయాలి, రావాలి అంటే, ఏం చేశారు వాళ్ళు? తనకున్న గొప్పతనాన్ని గురించి శతాధిపతి గురించి యేసు ప్రభు చెప్పారు. ప్రభు ఏమనుకుని ఉంటాడు, ఇంత మంచోడా, మనకి సమాజ మందిరం కట్టించాడా, ఓహో అని బయలుదేరాడట. కానీ ఈలోపు శతాధిపతికి ఎన్కౌంటర్ ఏంటది? తన హృదయం దర్శించి వస్తున్నాడా, అమ్మో అక్కడి నుంచి ఏం చెప్తాడు అనుకున్నా, రావద్దు. ఎక్కడున్నాడు? మామూలు దేశాలం గుడి దగ్గర ఉన్నాడు ఆయన. ఎవరు? యేసు ప్రభు శిష్యులతో పాటు. ఈలోపు కబురు పెట్టి రావద్దని చెప్ప, బోధకుని శ్రమ పుచ్చుకోవద్దు, మా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాను, అలాగంటే నేనే వద్దును, ఆయన దగ్గర నేను రావడానికి కూడా యోగ్యుని కాను, ఆయన మా ఇంటికి రావడానికి కూడా యోగ్యుని కాను, ఒక్క మాట మాత్రం సెలవివ్వమండి సరిపోద్ది. ఇప్పుడు ఏమంటాడు ప్రభు? ఎంతో అర్హత ఉంది ఇతనికి. ఏం అర్హత? తన ప్రజలకు మందిరం కట్టించాడు, శబాష్, చాలా సంతోషించాడు ప్రభు. కానీ ఆయన గమనిస్తున్నాడు, కానీ ఇప్పుడు ఏం జరిగింది? తనలో టోటల్ సరెండరెన్స్. అయ్యా నేను ఇలాంటి మేలు చేసి నేను రమ్మంటే నువ్వు నా సైనికుడు అవుతావు, నా చేతి కింద పనుడు అవుతావు, అమ్మో నేను అలా చేయలేను, కనుక మాట మాత్రం సెలవివ్వు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాను. ప్రభు అంటాడు, ఇశ్రాయేల్లో కూడా ఇలాంటి వాడిని చూడలేదు. దై ఫెయిత్ ఈజ్ గ్రేట్ అంటాడు. నీ విశ్వాసము, ఈ శతాధిపతి విశ్వాసము గొప్పది అంటాడు. కనుక ఏమండి, మన జీవితాల్లో కొన్నిసార్లు కార్యాలు జరగవు. ఎందుకు జరగవు? అవిశ్వాసం కాదు, నేను చెప్పిన దాన్ని బట్టి చెప్పాలి. మీరు గ్రాంధికం మాట్లాడు, నేను ఎంతవరకు కష్టపడి చెప్పింది. కొన్నిసార్లు మన జీవితాల్లో కార్యాలు జరగవు. ఎందుకు అని అంటే, ఇట్లాంటి బోస్టులు ఉంటాయి మనకి. బోస్టులు అంటే, నేను అది కాబట్టి, నేను ఇది కాబట్టి, ఇంత ప్రార్థన చేస్తాను కాబట్టి, ఈ పని చేస్తాను కాబట్టి, దేవుడు నాకు తప్పగా చేస్తాడు కాబట్టి. అంటే అలా చేసిన వాళ్ళు ఏం చేస్తాం? ఇలా చెప్తాం ఎవరికైనా, నేను ఇలా చేశాను కాబట్టి, దేవుడు నాకు ఇలా చేశాడు కాబట్టి, నువ్వు అలా చేసి అలరా గుడికి అని అంట. అలాంటివి కుదరవు. ప్రభు దగ్గర మన నీతి క్రియలను ఎలాంటివి అంట? మురికి గొడ్డలు. కనుక ఇవన్నీ ఆయన ప్రేమించి చేస్తే సంతోషమే. కాకుండా ఆయన దగ్గరికి వచ్చి నేను ఏమీ కాదు ప్రభు అని సాగిలు పడితే దేవుడు అద్భుతం చేస్తాడు అనుకోండి. అప్పుడు చెప్తాం మనదేం కాదు. ఈరోజు పాట కూడా పాడాం కదా, ఎక్కడో పాట నేను వింటున్నాను, ఏమీ కాదు, కేవలం ఆయన కృప చొప్పునే మనల్ని ఎంత స్థితిని ఇచ్చాడు. అట్లాంటి కృతజ్ఞత కలిగిన హృదయం మనకు ఉండాలి. 3 గుంపుల, ఎన్ని గుంపులు అయినాయి ఇప్పటికి? యేసు ప్రభు శిష్యుల గుంపు, సాక్ష్యపు గుంపు, దీనులు, బలహీనులు, వీళ్ళందరి గురించి. కనుక ఒకటే గమనిద్దాము, ఈ 3వ గుంపుకి కావలసిన క్వాలిటీ ఏంటంటే, ఏం కావాలి? దేవునికి లోబడి ఉండాలి. అపవాది మన మీద పెత్తనం చేయడు. దేవునికి లోబడకుండా ఉన్నామా, ఆడేసుకుంటాడండి. మీకు ఒక విషయం నేను ఆల్రెడీ చెప్పినట్టున్నాను. అపవాదిలో సాతాను మనల్ని అటాక్ చేయాలంటే, గమనించండి ఈ మాట, సాతాను మనల్ని అటాక్ చేయాలంటే రాజ్యాంగ ప్రకారమే అటాక్ చేస్తాడంటండి. ఏ రాజ్యాంగం? భారత రాజ్యాంగం కాదు, వాక్య రాజ్యాంగాన్ని, వాక్యాన్ని బేస్ చేసుకుని అటాక్ చేస్తాడు. అంటే ఎలాగా? భానువా తేజ ఇప్పుడు వాక్య ప్రకారమే మనల్ని డీల్ చేస్తాడంటే అర్థం ఏంటి? వాక్యంలో ఉన్నామా మనం, వాడి దగ్గర రాలేడు. వాక్య పరిధిలో మనం ఉన్నామా, సాతాను ఏమి చేయలేడండి. వాక్యాన్ని కనుక ఎప్పుడైనా మనం బేట్లో వారేటట్టు చేసామా అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని బ్రేక్ చేసామనుకోండి, వాక్యాన్ని అనుసరించలేకపోయామనుకోండి, అప్పుడు ఏం ఏర్పడుద్ది? యాక్చువల్గా మన చుట్టూ దేవుడు ఏం చేస్తాడండి? ఒక ప్రాకారం ఉంటుందండి కదండి. కేడెములు అన్నారు కదా, మన కేడెములు దేవునివి. కేడెము అంటే ఏంటి? భద్రత, షీల్డ్ అంటారు. మన కేడెం అంటే భద్రత, ఇది దేవుంది. దేవుడు ప్రతి విశ్వాసికి ఒక సెక్యూరిటీ కంచె ఉంచాడండి. యోబు గురించి క్లియర్ అవుతుంది అంటాడు కదా, యోబు గురించి సాధారణ అంటాడు, నువ్వు తన చుట్టూ కంచి ఉంచావు కదా అంటాడు. కనుక యోబు చుట్టూనే కాదు, నా చుట్టూ ఉంది, మన అందరి చుట్టూ కంచి ఉంచాడు. ఆ కంచిని ప్రభు ఎప్పుడు తీయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు టైంలో తీసాడు కానీ ఇంకెవరికి తీయడండి. కానీ
మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే కంచెని ఏం చేస్తాం, తొలగించేస్తాం. మనమే బ్రేక్ చేస్తాం. ఎలాగా? దేవుని వాక్యాన్ని అవిధేయులం అయ్యామనుకోండి, ఆ కంచె ఏమవుతుందంటే టప్పని పగులుద్ది ఎక్కడో దిక్కున. ఇప్పుడు మన ప్రహారీ చాలా పకడబందిగా పెట్టామండి, ఎక్కడో పగులు వచ్చిందండి. ఆ పగుల్లోంచి ఏం రావచ్చు? పాములు వస్తాయి, కొంచెం పెద్దదైతే పందికొక్కులు వస్తాయి, ఇంకా పెద్ద అయితే కుక్కలు వస్తాయి, ఇంకా పెద్ద అయితే పందులు వస్తాయి, ఇంకా పెద్ద అయితే దొంగలు వస్తారు. రైట్? సో ఈ పగులు చేసుకుంది ఎవరు? మనమే. వాక్యాన్ని విధేయులైనంత వరకు మనల్ని ఎవ్వరూ తాకడానికి అవకాశం లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో అపవాది మనలోకి ఎంటర్ అవ్వాలంటే దారి ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి దారి? మాట్లాడరేంటి? మనమే ఇవ్వాలి. మనమే వాక్యాన్ని ఎప్పుడైతే వ్యతిరేకించామో అదే దారి. వాక్యాన్ని వ్యతిరేకించినంత వరకు సాతాను బయట డ్యాన్స్ కట్టాలి. బస్తీ మీద సేవాలన్నాడు, తొడగొట్టినా సరే డోంట్ కేర్. ఎందుకని? మన చుట్టూ కంచె ఉంది. వాక్యాన్ని కనుక బ్రేక్ చేసామా అదే తనకు రాజ్యాంగం. అపవాదికి అదే రాజ్యాంగం. దూసుకొని వచ్చేయచ్చు. నేను అదే చెప్తాను కదా, పొర్రపాటున అపవాది లోపలికి చిన్న పీలగా ఉన్న బ్లెస్సీ లాంటి వాళ్ళు పంపిస్తాడు లోపలికి, సన్నగా ఉన్నవాళ్ళు పంపిస్తాడు లోపలికి. గమనించండి, దొంగడు అదే పని చేస్తారు కదా. ఏదోలాగా సన్నగా ఉన్నవాడిని పంపిస్తాడు లోపలికి. నూనె రాసేసి ఏంటది వెంటిలేటర్ కాదు, కిచెన్లో ఉంటుంది కదా చిమ్ని, అందులో సన్నటువంటి పంపించాడు అనుకోండి. ఆ లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? డాడీ నేను మొయ్యలేను, బీరువా మొయ్యలే అంటాడా? అక్కర్లేదు. ఏం చేయలేస్తాడు? లోపలికి వెళ్ళి మొత్తం తలుపులు తీసేస్తాడండి. అంతే కదా. వాడు లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? చిన్నోడు పంపిస్తే బుద్ధి ఉందా లేదని బయట అంటాడు అనుకో. ఒరే సన్యాసి, ఆడు చిన్నోడే మహా తెలివైనోడు, ఆడు మొత్తం తలుపులను తీసేస్తాడు. తలుపులను తీసేస్తే ఏమవుతుంది? మొత్తం గ్యాంగ్ అంతా లోపల. అది జరుగుద్దండి. మీరు గమనించాలి. అపవాదికి చిన్న అలుసిచ్చామా సన్నగా పంపిస్తాడు ఎవరినొకడిని, మొత్తం తలుపులు తెరవబడతాయి, మన ఇల్లు దోచుకొనబడుతుంది. గమనిద్దాం. కనుక మనము వాక్యాన్ని ఎక్కడ బ్రేక్ చేయనంత వరకు రాజులా బతకొచ్చండి. వాక్యాన్ని బ్రేక్ చేసామని అర్థమైందా? ఫినిష్. అప్పుడు సిద్ధపడిపోవాలి. వచ్చేస్తాడు ఎవడోను అని చూడాలి. వచ్చేసినోడిని కాసుకోవాలి మనం. రైట్. ఈ మూడో గుంపు అయింది. కనుక ప్రభుకు లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం, వాడు మన ఇద్దరి నుంచి పారిపోతాడు. మూడో గుంపు ఉందండి. మూడో గుంపు ఏంటి? అంతకంటే ముందు ఇంకో పరిశీలన కంటే ముందు 4వ గుంపు ఉంది. ఎవరది? ఆశ్చర్యపడే గుంపు. వీళ్ళు ఏం చేస్తుంటారు? ఆశ్చర్యపడుతుంటారు. ఏం గుంపు ఇది? ప్రభుని చూసి వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ యు ఆర్, అద్భుతం. మోగవాడిని ఏమో తీసుకొస్తే ఈయన అంటాడు దెయ్యాన్ని వెలగొట్టాడు. దెయ్యం పట్టినట్టు తెలియదండి మాకు అంటారు కూడాను. మోగవాడికి గల కారణం ఏంటంటే, మోగవాడు అవటానికి గల కారణం ఏంటంటే దెయ్యం. వీళ్ళు ఆశ్చర్య. ఇశ్రాయేల్లో కూడా ఇలాంటివి ఎప్పుడు జరగలేదంటే, అబ్బా ఏం అద్భుతం. అంతవరకే చేస్తారు వాళ్ళు ఓన్లీ మెచ్చుకోవడం, చప్పట్లు కొట్టడం, విజిల్ వేయడం, బయటికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడరా అంటే వీళ్ళు ఏం చేస్తారు? అద్భుతాలు, సూచనలు, గొప్ప కార్యాలు చూసి చప్పట్లు కొడతారు. దీని ఆశ్చర్యపడే గుంపు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ ఆశ్చర్యం ఏమవ్వాలి లెక్క ప్రకారం? చెప్పండి. ఈ ఆశ్చర్యం ఏమవ్వాలి? ప్రభుని మహింపరచాలి కదా. ఆశ్చర్యపడటం కాదు, వాళ్ళతో అంతమించి ఏం చేయాలి? వారు ప్రభుని కనపరచాలి. ఆశ్చర్యపోతూ ప్రభు జన్మించిన ఆ సందర్భం వారు ఆశ్చర్యపోతూ దేవుని మహింపరిచారు. సో ఆశ్చర్యపోయిన వాళ్ళు ఏం చేయాలంట? ఎడతెక్క ప్రభుని స్తుతించాలి. ఏమండి, ఇక్కడ నేను ఇంకో గుంపును చేర్చిన. ఈ ఆశ్చర్యపడే వాళ్ళకి ఆపోజిట్ ఏంటంటే ఆశ్చర్యపడి ఆగిపోవడం కాదు, ఆశ్చర్యపడి గణపరిచే గుంపు ఉంటారు కదండి. ఇప్పుడు ఆయన ఇక్కడ మట్లాదివారం రోజున, పామ్ సండే రోజున యేసు ప్రభు యెరూషలేము అంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన పామ్ సండే అన్నారు అనుకోండి, పండగ రోజు రావడం కాదు, అది ప్రత్యేకమైన రోజు. యేసు ప్రభు యెరూషలేము ప్రవేశం చేస్తున్నప్పుడు అనుకోని రీతిగా ఏం జరిగిందో తెలియదు. ఒక గుర్రం గాడిద పిల్లని తీసుకొచ్చారు, దాన్ని బట్టలు వేశారు, ఆయన కూర్చోబెట్టారు, జయము అంటున్నారు. అందరూ కూడా ఇంకేం మాట్లాడట్లేదు. మీరు ఒక మట్టలేస్తున్నారు, ఒక రకంగా రాజుగా ట్రీట్ చేస్తున్నారు అంతే అని. అలాగే యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఆయన యెరూషలేము దేవాలయం చూసి రెచ్చిపోయాడు, చాలా కోపడ్డాడు. అక్కడ బిజినెస్ జరుగుతుంది, అంత గెంటి పరేశాడు, తమిరేశాడు. పిల్లలందరూ ఏం చేస్తున్నారంట? పిల్లలే కాదు, కుంటివారు, గుడ్డివారు, వివిధ బలహీనతలు ఉన్నవారు, చిన్నపిల్లలు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? హోసన్నా జయం అని అరుస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. ఒక పక్కన ఆశ్చర్యపోతున్న వారిలో నుంచి ఈ గుంపు ఏం చేస్తుంది? ప్రభువును మహింపరుస్తున్నారు. ప్రభువును మహింపరుస్తున్న వాళ్ళందరూ ఏమంటారు? శాస్త్రులు పరిశీలు ఏమన్నారు?
మర్చిపోయారా సందర్భం? లోకా సువార్తలోనా? నేను కరెక్ట్గా ఏ సువార్త చెప్పలేను, కానీ ఆ సందర్భం దగ్గరికి వెళ్ళిపోతే మనకు తెలుస్తుంది. ఆ. 19వ అధ్యాయం 20 వచ్చు. చదివామా? దొరికేసింది అది. ఆ కుంటివారు గుడ్డివారు ప్రభుని మహింపరుస్తుంటే వాళ్ళందరూ అంటారు, వింటున్నావా వీళ్ళు ఏం చెప్తున్నారో? ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుల నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండేళ్ళ అదే ఈ రాళ్ళు కేకలు వేయని మీతో చెప్పుచున్నాను. సో వీళ్ళు అరుస్తున్నారు. ఒకసారి శిష్యులైతే ఒకసారి వీళ్ళు కూడా ఉన్నారు, కుంటివారు గుడ్డివారు చిన్న పిల్లలు. వాళ్ళు ప్రభుకు జయము జయమని అరుస్తుంటే, వాళ్ళని గద్దించవయ్యా ఎందుకు ఒక అరుస్తున్నారంటే, ప్రభు అంటాడు, మీరు మౌనంగా ఉంటే రాళ్ళు ప్రభు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? లెట్ దెమ్ ప్రైజ్, వాళ్ళని స్తుతింపనివ్వండి. అంటే ఆయన నామము ఎప్పుడూ స్తుతింపదగింది కదండి. దేవుని నామము ఎప్పుడూ స్తుతింపదగింది. కొంతమంది అంటారు క్రొత్త నిబంధనలో స్తుతి లేదండి. అలాంటి అనివారిని చూసి మనం జాలిపడాలి. ఆరాధన లేదండి అని వాళ్ళు చూసి జాలిపడాలి. ఎందుకంటే ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది ప్రభుకి ఇష్టమైంది. ఆయన ఆరాధించే వాళ్ళు చూసి ఏమన్నాడు? లెట్ దెమ్ ప్రైజ్. వాళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. ప్రభుకి ఇష్టమైన కార్యక్రమం ఏంటంటే ప్రభుని ఆరాధించటం, అందంగా ఆయన ఆరాధించటం. కనుక ఇంకో గుంపు, ఇది ఏంటిది? ఆశ్చర్యపోయే గుంపులో నుంచి ఏ గుంపు రావాలి? ఆరాధించే గుంపు రావాలి. దేవునికి స్తోత్రం. సో మనం ఇప్పటికీ ఈ ఉట్టి ఆశ్చర్యపోవటం, ఇప్పుడు ఆశ్చర్యపోయి శబాష్ అంటాం, బయటికి వెళ్ళక మర్చిపోవడం, మళ్ళీ ఇంకేమైనా అద్భుతమా జరిగింది, ఏదో అద్భుతం చప్పట్లు కొట్టడం, లేకపోతే లేదు ఏమీ లేదండి ఈరోజు ఏమి సప్పగా జరిగిందండి. ఎప్పుడు జరుగుద్ది సప్పగా? చప్పగా ఎందుకు జరుగుద్ది? మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తామండి? సమృద్ధిగా ఆరాధించడానికి వస్తాం, ఆరాధించడానికి వస్తాం. అద్భుతం జరుగుద్దని కాదు. అఫ్ కోర్స్ అది జరిగితే జరగవచ్చు, కానీ మెయిన్ థీమ్ ఎందుకు ప్రభువును ఆరాధించడానికి, సమాజంగా కూడా ఆయన గణపరచడానికి మనం వస్తున్నాం. కనుక ఓన్లీ ఏంటిది? ఆశ్చర్యపడే గుంపులో నుంచి ఎవరు రావాలి? ఆరాధించే గుంపు రావాలి. ఆరాధించే గుంపు అంటే మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ప్రభువుకి అత్యంత ప్రాధాన్యమైనది, అత్యంత ప్రీతికరమైనది ఆరాధించే గుంపు కదండి. దీని హెడ్ ఎవరు ఒకప్పుడు? ఈ ఆరాధించే గుంపుకి హెడ్ ఎవరు ఒకప్పుడు? లూసిఫర్. దూతల్లో ప్రధాన దూత ఆయన పేరే లూసిఫర్. తేజో నక్షత్రము, చాలా అందగాడు. ఏమండి ఎందుకు అంత ధన్యత అంటే? దూతలు దేవుని దగ్గర 3 రకాల భాగాలు ఉంటాయి. ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటున్నాను, అయినప్పటికీ ఒకరిద్దరి కొరకు కదండి. దేవుని పక్షంగా యుద్ధం చేసే గుంపు, యుద్ధం చేసే బెటాలియన్, దేవుని పక్షంగా వార్తలు పంపించే అదొక గుంపు, తర్వాత దేవుని ఆరాధించే. ఈ మూడిట్లో ఆరాధించే గుంపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ప్రభు. దాన్ని ఆనర్ చేశాడు ఆ గుంపుని. దానికి లూసిఫర్ ముఖ్యుడు. కానీ లూసిఫర్ చైర్ని పైకి చేశాడు. 3 చైర్లు ఉంటే ప్రభు అత్యున్నత సింహాసనం అయితే, ఈ 3 చైర్లను లూసిఫర్ చైర్ కొంచెం రైస్ చేశాడు. నువ్వు చాలా ముఖ్యం. ఎందుకని? దేవుణ్ణి ఘనపరచటం. ఆయన నామము శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు పొగడదగింది కదా. కనుక అలాగ పని నీదంటే ఈ లూసిఫర్ ఏమనుకున్నాడు? అంత పెంచావు, మీతో సమానంగా చేసుకోకూడదా? చైర్ ఏమనుకున్నాడంట? నా సింహాసనం కూడా నీతో సమానంగా వేసుకుంటే ఇంకెంత బాగుంటుంది. సారీ, గెట్ లాస్ట్. ఇప్పుడు ఏ ప్లేస్ ఖాళీ అయింది? ఆరాధించే ప్లేసు. అందుకు మనల్ని సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కనుక ప్రభుకు అత్యంత ప్రీతికరమైంది, తగినది ఏంటి అంటే ఆరాధన. సో ఆరాధించే గుంపు అత్యంత ఉన్నతము. మనం ఎలా ఉండాలి? ఆదివారం ఆరాధన మిస్ అయింది అనుకున్నాం అనుకోండి, ఆరాధన అంటే ఆ ఆరాధన సమయం మిస్ అయింది అనుకోండి, మనం ఎలా ఫీల్ అవ్వాలి? చర్చికి రానట్టే ఫీల్ అవ్వాలి. ఎందుకని? మిగతా సమయాలు ఎక్కడ ఎస్కేప్ అయినా, నేను అదే అంటాను, ఎస్కేప్ అయినా. ఇది ప్రభుకి ఇష్టమైంది. వాక్యం వినడం ఇష్టమా, దేవుని ఆరాధన చేయడం ఇష్టమా చెప్పండారా? ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే మనం వాక్యం వినడం దేవునికి ఇష్టమా, మనం ఆరాధించడం ఇష్టమా? వీ కెన్ సే దట్ ఖచ్చితంగా. అంటే వాక్యం వినడం మనకు మేలుకరం, ఆరాధించడం ఆయనకు మహిమకరం. అది మిస్ అవ్వకూడదు. కనుక ఇది చాలా అత్యున్నతమైంది. కనుక ఈ గుంపులో మనం ఉండాలి. ఇప్పుడు ఎన్ని గుంపులు? 5 గుంపులా? మొదటి గుంపు శిష్యుల గుంపు. అత్యున్నతంగా ప్రభుని సేవిస్తున్నారు, శ్రేష్టమైనది ఎంచుకున్నారు, వారి కొరకు శ్రేష్టమైన దేవుడు సిద్ధపరిచాడు. మనం కూడా అత్యున్నతంగా ప్రభుని పంపడిస్తే ఆ మొదటి గుంపులో మనం ఉండాలరా. రెండో గుంపు ఏంటి? సాక్ష్యపు గుంపు. ఆయన చేసిన అద్భుతాల గురించి ఇంటను
సంఘంలో సాక్షిగా ఉండమన్నారు. కానీ వీళ్ళందరూ ఏం చేశారంట? దేశమంతా కీర్తిని ప్రకటించారు. మనం అందులో ఉండాలండి. కనీసం ఎక్కడ సాక్షిగా ఉండాలి? ఇంట్లోనూ, చర్చ్లోను. ఆటోమేటిక్గా బయట కూడా ఉంటాము. తద్వారా సంఘ విస్తరణ జరుగుద్ది. మూడో గుంపు బలహీనులు, కృంగిన వారు, నలిగిన వారు. వారిని ఎవరిని దేవుడు ఒట్టి చేతులతో పంపించేయలేదు. ఒకవేళ మనం ఏ స్థితిలోనైనా మనలో ఉన్న ఇన్ని పరిస్థితులు ఎక్కడో దిక్కున కృంగిపోయి ఉన్నామా, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? హీ కెన్ స్ట్రెంథెన్ us, మనల్ని బలపరుస్తాడు. తప్పక మన ఆశ తీరుస్తాడు. సో మూడో గుంపులో కూడా మనం ఉండొచ్చు. నాలుగో గుంపు ఆశ్చర్యపరిచే గుంపు, ఆశ్చర్యపడే గుంపు. ఆశ్చర్యపడే గుంపులో ఉండొచ్చు, కానీ ఆశ్చర్యం ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధనలోకి నడిపించాలండి. ఆశ్చర్యపడి దులుపుని వెళ్ళిపోయామనుకోండి, అది దేవునికి మహిమకరం కాదు. మనం ఆశ్చర్యపడిపోవడం వల్ల దేవునికి మహిమ కాదు. ఎందుకని? ఆయన పేరు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చూసి ఆశ్చర్యపడడంలో ఆశ్చర్యం ఏముంది? రైట్? ఆయన పేరే ఆశ్చర్యకరుడు అండి. కనుక ఆయన ఏం చేసినా ఆశ్చర్యమే. కానీ ఆశ్చర్యంలో చేయ రావాలంటే మనకి ఆరాధన రావాలి. అది దేవునికి ప్రీతికరమైంది. కనుక ఈ 4. ఐదోది ఓకే, ఇశ్రాయేల్లో వాళ్ళు అనుకున్నారు, ఆశ్చర్యపడే గుంపు అలాగ అనుకున్నారు. తర్వాత లాస్ట్కి వస్తే అయినను, అంతేనా? కాదు అయితే పరిసె, నేను పై చదివేస్తాను. అయితే పరిసెయులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఏంటంట? ఇదే గుంపు. చెప్పండి, ఇదే గుంపు అంటారు దీన్ని. ఈ పరిసెయుల గుంపుని ఏమనాలి? ఏమంటున్నారు? ఇతడు చేసింది అద్భుతము, కానీ ఎలా చేశాడంటారు? ఆ దయ్యాల అధిపతి వల్ల చేశాడు అంటున్నారు. ఈయన ఎలా చేశాడు మరి? యేసుప్రభు ఎలా చేశాడు? ఆయన అధికారం ఉంది. ఇంకో దిక్కున అంటాడు, బహుశా 12వ అధ్యాయం చూడండి ఒకసారి, 26వ వచనం, 12వ అధ్యాయం 28వ వచనం. ఏంటంట? ఎలా వెళ్ళగొడుతున్నాడు దెయ్యాలు? దేవుని ఆత్మ వల్ల. దేవుని ఆత్మ వల్ల. నేను దేవుని ఆత్మ వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతుంటే మీరేమనుకుంటున్నారు? ఈయన వల్ల కాదు, దేవుని ఆత్మ వల్ల కాదు, దెయ్యాల అధిపతి ఈయనకి ఫ్రెండు కనుక అలాగ వెళ్ళగొడతాడు, అంతే, ఇంకేమీ లేదు. చెప్పండి, ఇప్పుడు ఏమంటారు వీళ్ళ గుంపుని? దైవ అధికారాన్ని, దైవ చిత్తాన్ని అర్థం చేసుకొని గుంపు. దేవుని ఆత్మ ద్వారా అంటాడు, దేవుని వ్రేలుతో నేను చేస్తానని అంటాడు ఇంకో దిక్కున. అంటే దేవుని ఆత్మ ద్వారా నేను ఈ కార్యాలు చేస్తుంటే మీరు దెయ్యాల వల్ల చేస్తానని అంటున్నారా? అంటే దేవుని యొక్క అధికారాన్ని వీళ్ళు గ్రహించట్లేదు, ఒప్పుకోవట్లేదు. అదో గుంపు. ఇంకా వీ కెన్ సే విమర్శ గుంపు, క్రిటిసైజింగ్ గ్రూప్ అనమాట. ఇది దేన్నైనా విమర్శిస్తారండి. ఇదే పని వీళ్ళకి. ఏం చేస్తూ ఉంటారు? క్రిటిసైజ్ చేస్తుంటారు, విమర్శించడమే. అక్కడ దైవత్వాన్ని చూడలేరు. వారి పట్ల జాలిపడాలి మనం. నేను అంటాను, ఈ గుంపులో మాత్రం మనం ఉండకూడదు. రైట్? ఈ గుంపులో ఉండకూడదు. నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నానండి, మీకు నచ్చలేదంటే ఐఎమ్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్య ప్రకారం లేను. మరి ఏం చేయాలి? మీరు క్రిటిసైజ్ చేయాలి, నన్ను విమర్శించాలి. ఎప్పుడు? మొత్తం మీద ఆ విషయం నా వరకు రావాలి. అలా కాకుండా కొల అనేసారు, నా వరకు రాలేదు, నేనేమో వెర్జిమ్ వేసుకుంటున్నాను, ఏం ప్రయోజనం? అలా కాదు కదా. సద్విమర్శ ఎప్పటికీ మంచిదే. సద్విమర్శ, నిజంగా నేను తప్పే చేస్తాను, అప్పుడు ఏం చేయాలి మీరు? ఖచ్చితంగా రావాలి, నాతో మాట్లాడటమో, ఫోన్ చేయడమో, మెసేజ్ పెట్టడం, సార్ ఇది కరెక్ట్ కాదు, ఇలాగ అనిపించింది, ఇది వాక్య ప్రకారమా? అబ్బా, సంఘం అలాగుంటే మరి ఇంకెంత వర్ధిల్లుతుందో. ఏమంటే కొంతమందికి బాధ కలుగుద్ది కొన్నిసార్లు చర్చ్ యాక్టివిటీస్లో, లేకపోతే సేవకు నడిచే విధానంలో, లేకపోతే దేని విషయంలో అయినా ఖచ్చితంగా ఎవరైనా ఒకళ్ళిద్దరు విమర్శించేవాళ్ళు, సద్విమర్శ చేసేవాళ్ళు చక్కగా ఆ విషయం వాళ్ళ వరకు వెళ్తే తర్వాత రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి అది వేరే విషయము. కానీ తీసుకుంటే మాత్రం, ఆ విమర్శ తీసుకుంటే సంతోషంగా. దేవుని సంఘం ఇది. ఎవరి సంఘం ఇది? దేవుని సంఘం. నేను ఎప్పుడు ఆ స్పృహ కలిగి ఉంటాను. ఇది ఎవరిది? ఇది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. మనం అందరం కూడా ఎవరమంట? దేవుని సంఘం. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు. భూమికి ఆకాశం మధ్యన వేలాడదీయబడి ఏమీ సిగ్గు ఏమీ లేకుండా అంత అవమానించబడ్డాడు. అలాగ మనల్ని కొన్నాడు. కనుక ఇదంతటికీ మనం దేవుని మహింపరచాలి. నేను పెత్తనాలు చేద్దాం అనుకుంటే, నేనంటే ఇన్ ద సెన్స్ ఆ సంఘాన్ని నడిపించేవాళ్ళు పెత్తనాలు కుదరదండి. ఎప్పుడు ఆ విధంగా చేయకూడదు. చాలా శ్రద్ధగా. అందుకనే పనిలో నమ్మకంగా శ్రద్ధగా ఉన్నామా, ఏం చేస్తారు? బహుమానాలు ఇస్తారు, దీవెనలు కలుగుతాయి. అశ్రద్ధగా ఉన్నానా,
ఇబ్బంది, దాన్ని కూడా ఫేస్ చేయాలి. కనుక సద్విమర్శ ఇట్ ఇస్ వెరీ గుడ్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, వీళ్ళు దేవుడేమో యేసు ప్రభు ఏమో దేవుని ఆత్మ ద్వారా దెయ్యాలు వెలగొడుతుంటే వీళ్ళేమన్నారు పరిసయ్యులు, దెయ్యాల ద్వారా నువ్వు వెలగొడుతున్నావయ్యా అన్నారు. ఇప్పుడు మనం ఈ గుంపులో మాత్రం ఉండకూడదు. ఏ గుంపులో? విమర్శించే గుంపులో ఉండకూడదు. అంటే దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యాలని గ్రహించక ఇది దేవుని దెయ్యం వల్ల జరుగుతుంది అనే భాషలోనికి వెళ్ళకూడదు. ఇంకా అంటాడు 12వ అధ్యాయం అంటాడు, మీరు మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేస్తే పర్లేదు, ఎదిరిస్తే పర్లేదు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పాపం చేశారా, ఎదిరించారా, ఏమంటాడు మాట? ఇక లేదట, పాప క్షమాపణ లేదట. ఏంటి? సో యేసు ప్రభు వ్యతిరేకంగా పాపం చేయండి, క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మను మనం కనుక మీరు దుఃఖపెట్టారా, మీకు పాప క్షమాపణ లేదంటాడు. మనుషులు చేయి ప్రతి పాపమును దూషణయు వారి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదంట. ఆత్మ విషయమైన దూషణకి ఇక లేదు, క్షమాపణ లేదట. అంటే దేవుని వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను కలిగి ఉన్న అంటే యేసు ప్రభు కలిగి ఉన్న ఆత్మను ఏమంటున్నారు వీళ్ళు? దయ్యం అంటున్నారు. కనుక ప్రమాదం. నాకు కొంతమంది తెలుసు, ఏమండి, ఇంత చక్కగా పరిశుద్ధాత్మలు ఆనందించే కొంతమందిని చూసి సేవకులు అన్నమాట అది దెయ్యంతో ఏమంటారు, చీకటి శక్తులండి. నేను భయపడాలి, వెలుగుదూత, చీకటి శక్తులు భయపడాలండి. నిజంగా వాళ్ళ ప్రవర్తన బయట అలాగే ఉందా? బూతులు తిట్టుకుంటూ, ఈ దెయ్యం పట్టిన వాళ్ళు తిట్టుకుంటూ మళ్ళీ సంఘంలోకి వచ్చి ఇలా చేస్తున్నారు అనుకుంటే గద్దించవచ్చు, తప్పు కాదు. కానీ మనకు తెలియనప్పుడు తెగించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకు వచ్చిన సమస్య? పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడి మనం క్షమాపణ పొందలేని స్థితికి ఎందుకు వెళ్ళిపోవాలి? నోటి వల్ల ఎందుకు వెళ్ళిపోవాలి? చేతనైతే ఏం చేయాలంట? లెట్ us స్టడీ, చూద్దాం, ఈయన ఎంత హడావిడి చేస్తున్నారు కదా, ఒకసారి పరిశీలన చేద్దాం, ఎవరిని అసలు గమనిద్దాం, ఆయన సంగతి ఏంటో అని గమనించారనుకోండి. మనిషిని కనుక్కోవడం పెద్ద కష్టమా? కొన్ని రోజులు ఎవరో ఒకరు ఫాలో చేయడం, ఇలా మంచోడా లేదా, లేకపోతే రాత్రులు మందేసి ఎత్తడా, లేకపోతే డ్యాన్స్లు ఎత్తాడా, ఇవన్నీ గమనించడం. అప్పుడు ఖచ్చితంగా ఎదురు నిలబడి యు ఆర్ రాంగ్, దేవుని ఆత్మ నువ్వు తప్పుగా వ్యవహరిస్తున్నావు అని చెప్పొచ్చు, తప్పులేదు. కానీ నోటికి వచ్చినట్టు ఏమి తెలియకుండా మాట్లాడేసాం అనుకోండి, ఏం జరుగుద్దంట? పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణే లేదట. కనుక ఇప్పుడు పరిస్థితి ఏంటంట, ఈయనేమో దేవుని ఆత్మ ద్వారా దెయ్యాలు వెలగొడుతుంటే నువ్వు దెయ్యం ద్వారా దెయ్యాలు వెలగొడుతున్నావు, విమర్శకులు. కనుక ఆ గుంపులో మనం ఉండకూడదు. ఏమండి, ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, గమనించి, బాబు నీకు తెలుసా అనుకుంటున్నాను, ఎందుకు వచ్చింది, వాక్యం ఇలా చెప్తుంది, నోరు మూసుకో, లేదా చేతనైతే పద మనం వెళ్ళి ఇంకా కొంచెం పరిశీలన చేద్దాం, నిజంగా ఆయన అలాగే ఉన్నాడా, రైట్, కన్ఫర్మ్ చేసేద్దాం, లేకపోతే మనకెందుకు నోరు జారి నష్టపోవడం ఎందుకు? ఏమండి, ఇది ఉండాలి చర్చెస్లో. కనుక ప్రభు పరిసయ్యులు అంటున్నాడు, ఇది క్రిటిసైజ్ గుంపు అనమాట. ఏంటి? దేవుని ఆత్మను తప్పుగా ఆలోచించే గుంపు. ఈ గుంపుతోటి ప్రభు ఏం చేశాడు ప్రభు? అస్సలు అక్కడ ఏమైనా ఉందా మనం చదివిన భాగంలో? ఏమండి, 9వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాకు, అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు అనిరి. కానీ యేసుప్రభువు సమాధానం ఇచ్చాడా? ఈ వాగుడోళ్ళు ఎప్పుడు వాగుతూనే ఉంటారు, మన పని ఆపకూడదు, రైట్? అసలు నెగ్లెక్ట్ చేశాడు వాళ్ళని. ఏమండి, ఈ విమర్శకులను ఏం చేశాడు ప్రభు? నో కామెంట్స్, అనవసరం, టైం వేస్ట్ చేసుకోకూడదు. కొన్నిసార్లు మనం టైం వేస్ట్ చేసుకోకూడదండి. విమర్శించే వాళ్ళు ఉంటారు, అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు నన్ను కొన్ని విషయాల గురించి మాట్లాడతారు అనుకోండి, ఆ విషయంలో నాకు చాలా క్లారిటీ ఉందనుకోండి, నేనేం చేస్తాను? నో నీడ్ ఆఫ్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్, ఇవ్వాల్సిన అవసరతే లేదు. బయట వాళ్ళకి అయితే, సంఘం అయితే ఐ షుడ్ గివ్ ఎక్స్ప్లెనేషన్, నేను ఇవ్వాలి మీకు సమాధానం, మీరు ఇలాగ అనుకుంటున్నారు, ఇది నా పరిస్థితి అని చెప్పవలసిన. అదే బయట అనుకోండి, పోరా పొమ్మనొచ్చు. ఎందుకని? మంచి మనస్సాక్షి మనకు కలిగి ఉంది. ప్రభు అస్సలు పట్టించుకోలేదు, మీరు అంతే. తర్వాత 12వ అధ్యాయంలో మాత్రం చాలా క్లారిటీ ఇచ్చాడు వాళ్ళకి. అంటే చాలాసార్లు ఇంకా పరిశీలి ఎప్పుడు ఎవడు రమ్మన్నాడండి ప్రార్థనకి వెళ్ళి, ప్రభుతోటి ఎవడు రమ్మన్నాడు, వచ్చేసేవారు వెళ్ళి గుంపు. ఇది ఎప్పుడు శాస్త్రులు పరిశీలన కూడా ఉండేవారు. ఎందుకు? ఏం చేస్తాడా పట్టుకుందాం. వాళ్ళ ముఖం ఏం పట్టుకుంటారు ఆయన ఎంతో టైట్ షెడ్యూల్లో 3.5 yearsలో లోకానికి రక్షణ ఇవ్వాలండి. 3.5 సంవత్సరాల్లో ఎంత పని కలుగుంటే ఈ పని పాట లేని వాళ్ళు తినేసి పళ్ళు నోట్లో పొల్లపుచ్చుకుని అప్పుడు ఏం చేస్తున్నాడు? తింటున్నాడా?
పడుకున్నాడా, మంచిలు తాగుతున్నాడా, ఏం చేస్తాడు, ఇదే పని వీళ్ళకి. కానీ ఏం మేలు పొందలేదండి వాళ్ళు. కానీ మేలు ఎవరు పొందారు? ఏ గ్రూప్ పొందారు? మన లెక్క ప్రకారం మూడో గుంపు. ఏ గుంపు? దీనులు, కృంగిన వారు, బలహీనులు, నలిగిపోయిన వాళ్ళు వచ్చేవారు, మేలు పొంది వెళ్ళిపోయేవారు. వీళ్ళు మాత్రం ఎప్పుడు అలా పళ్ళు విడిచిపెట్టి చూడటమే. ఎందుకని? విమర్శకులు కదా. ఏం జరుగుద్ది? చక్కగా మాట్లాడదు ఇంగ్లీష్లో, నథింగ్ విల్ కన్స్ట్రక్ట్ బై ద క్రిటిసిజం అంటారు. విమర్శ ద్వారా దేన్ని నిర్మించలేమండి. విమర్శ ద్వారా అంటే అస్తమానం విమర్శించడం ద్వారా దేన్ని నిర్మించలేం. కెనాట్ కన్స్ట్రక్ట్. అది సంగతి. సో దేవుని అంగీకరించిన గుంపు, ఇది విమర్శించే గుంపు, నిరంతరం అదే పని మీద ఉంటారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ టాపిక్స్ అయిపోయినాయి మనకి, రైట్? ఈ గుంపులు ఒకసారి ఎన్ని గుంపులు వచ్చినాయి ఇప్పటికి? 5 గుంపులు అండి. మొదటి గుంపు శిష్యులు, ఆయనకు ప్రియమైన వారి గుంపు. వాళ్ళు అన్ని విడిచిపెట్టి ఆయన సేవిస్తున్నారు. వాళ్ళ కొరకు స్పెషల్ అరేంజ్మెంట్ చేశాడు. మనం కూడా అన్ని విడిచిపెట్టి అంటే రేపు నీ షాప్కి వెళ్ళటం మానేయాలి, రేపు నీ స్కూల్ మానేయాలి, అలా కాదు. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి ఇవ్వాలి. పేతురుకు కూడా భార్య పిల్లలు ఉన్నారండి. కానీ ఏమంటున్నాడు? నేను అన్నీ విడిచిపెట్టి దగ్గరికి వచ్చానంటే వాటికి ప్రాధాన్యత లేదు. పూర్తిగా ప్రభువే. అలాంటి సెన్స్లో మనం ఉన్నప్పుడు ఏమండి, మన కొరకు దేవుడు చేసే ఏర్పాట్లు ప్రత్యేకమైనవి. 2 సాక్ష్యపు గుంపు. మన పట్ల చేసిన మేలులు చర్చ్లో ఖచ్చితంగా సాక్షిగా ఉండాలి. ఏమండి, కొంతమందికి సాక్ష్యం చెప్పనుంటే మనసు కుదురుండదు, ఖచ్చితంగా చెప్పాలంటారు. దట్ షుడ్ మెయింటైన్. ఎప్పుడు అది కలిగి ఉండాలండి. అవకాశం లేకపోతే చెప్పొద్దు అన్నారు, కానీ లేకపోతే రోజు సాక్ష్యం చెప్పడానికి సిద్ధమే అన్నట్టుగా మనం అందరం ఉండాలి. దేవునికి స్తోత్రం కదండి. కొన్ని చర్చెస్లో అందరూ చెప్తారు, ఏదో మాట చెప్పాలి. కారణం ఏంటి? ఐ మస్ట్ బి విట్నెస్డ్. దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. నేను ఇలా ఉన్నానంటే అంతే కదండి. ఒక మాట చెప్పాలంటే నేను రోజు పెద్ద సాక్ష్యం చెప్పదలిచాను. ఎన్ని రోజులు సఫర్ అయ్యామండి వాతావరణాన్ని బట్టి కదా. ఎప్పుడు ఏప్రిల్ నుంచి ఇప్పటికీ ఎంత కూల్గా, ఎంత చక్కగా, ప్రభువానికి స్తోత్రం. ప్రభు మీరు మా విషయంలో విసిగిపోలేదు కదండి. కాలాలు మరలా రైనింగ్ సీజన్ వచ్చిందంటే దేవుని స్తోత్రమే కదా. అసలు లెక్క ప్రకారం మనుషులు బట్టి ఏం రాకూడదు. రైనింగ్ సీజను ఇలాగే కంటిన్యూ అయిపోవాలి. కానీ ఆయన కృప కలిగిన దేవుడు మన దేన మొరలు ఆలకించి దయ చూపించి వాతావరణం మారుస్తున్నాడు. ఇది సాక్ష్యం కాదా? దేవుని మహాకృప చెప్పను. ఆ మాట చెప్పొచ్చు కదా మనం. కనుక నేను వదిలితే అందరూ చెప్పాలి కదా. కనుక ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలి? సాక్ష్యం చెప్పడం సిద్ధంగానే ఉండాలి. ఆ సాక్ష్యం ఎదుటోళ్ళకి ఎలా ఉండాలి? ప్రోత్సాహకరంగా ఉండాలి. సాక్ష్యపు గుంపు మనం ఎక్కడ ఉండాలి? మొదటి గుంపులో ఉండాలి, సాక్ష్యపు గుంపులో ఉండాలి, మూడో గుంపులో ఉండాలి. మూడో గుంపు ఏంటి? కృంగిపోయిన గుంపు, నలిగిపోయిన గుంపు. వారికి యేసు ప్రభు ఎంతో అవసరం. కానీ ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? తన ప్రత్యక్షత, తన అద్భుతం చూపెడతాడు, వారిని కనికరిస్తాడు, తప్పక బాగు చేస్తాడు. కనుక ఎలా ఉండాలి? నువ్వు బాగు చేసేటంత వరకు నేను విడిచిపెట్టను. అది అంతే కదా, చక్కగా ఉంటుంది. నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నడు ఎడబాసి ఏమి చేయగా కరెక్ట్గా తెలియట్లేదు నాకు. కనుక ఎప్పుడు నేను విడిచిపెట్టిన ప్రభు. యాకోబులా పట్టుకోవాలండి. ఎలా పట్టుకోవాలి? మగసిరిగలడు. నన్ను ఆశీర్వదిస్తావా? నేను వదలను. బాబు వదలరా బాబు, తెల్లారిపోవడం కదా, మధ్యాహ్నం అయిపోవడం కదా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వదులుతాను. అక్కడ ఎవరు ఓడిపోయారండి? అక్కడ ఉన్న మాట, యాకోబు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు. అవతలలో ఏమయ్యారు? దేవునికి స్తోత్రం. ప్రభు ఇష్టపడ్డాడు నేను యాకోబు దగ్గర ఓడిపోయాను అనుకోవడానికి. ఎందుకని? ఇది మనందరికీ సాక్ష్యం. ఆయన ఓడిపోయే నేచర్ కాదు. అక్కడ యాకోబుకి సరెండర్ అయిపోయాడు ప్రభు. ఒక్కొక్కసారి మన కనుచూపుకి సరెండర్ అయిపోతాడండి. తెలుసా మీకు? పరమగీతాల్లో ఒక్క చూపుతో నన్ను వశపరిచేసుకున్నావే అంటాడు. ఏంటంట? సంఘం లేకపోతే మనము అలాంటి చూపు చూడాలి ప్రభు. ఇంకా ఏమవ్వాలంటే ఆయన ఫ్లాట్. ఇంకెక్కడ వెళ్తాను చెప్పు, ఏం కావాలో అది అంట. అలాంటి చూపు మనం చూడాలి. అసలు అంత కాన్సన్ట్రేట్ చేస్తే గొప్ప ధన్యతే కదండి, రైట్? కనుక ప్రభుని అలాంటి ఫ్లాట్ అయ్యే చూపు చూడాలి. ప్రభు ఏమవ్వాలంట? ఫ్లాట్. అలాంటి పరిస్థితి, రైట్? సో ఈ గుంపులు తర్వాత 4వ గుంప ఆశ్చర్యపోయే గుంపు. ఇది ఆశ్చర్యపోయే గుంపులు ఉంటే సరిపోదు, మంచిదే, ఆశ్చర్యమే. కానీ ఆశ్చర్యం ఎక్కడ టర్న్ అవ్వాలి? ఇక్కడ ఆశ్చర్యపోయాం. ఇంటికి ఏం చేయాలి? ప్రభువా ఇంత గొప్ప కార్యాలు చేసావు, నీకు వందనాలను చెప్పకపోతే అలాగే ఉండిపోతాం. లాఫింగ్ పార్టీ లేకపోతే ఆశ్చర్యపోయే పార్టీ, అంతే ఆశ్చర్య కొరకు వెతుకుతాం. కానీ ఆశ్చర్యకరుడు
ఆయన చూసి మనం ఆశ్చర్యపోవడం సమంజసమే. ఆశ్చర్యపోయి ఏం చేయాలంట? ప్రభును ఆరాధించే గుంపులోకి వెళ్ళాలి మనం. ఆరాధించే గుంపు. తర్వాత 5వ గుంప విమర్శించే గుంపు. దేవుని ఆత్మను అంగీకరించని లేకపోతే విమర్శించే గుంపు. ఇది ప్రమాదకరం. ప్రభు నెగ్లెక్ట్ చేశాడు, వాళ్ళు ఏమీ దొరకదని గమనించాలట. ఏమండి, వాళ్ళ గురించి రాయబడిన మాట, వాళ్ళు ఏమి దేవుని నుంచి ఆశించకూడదు. ఎందుకని? దేవుని ఆత్మనే కాదంటే, దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలనే కాదంటే ఇంకేం పొందుతారు వాళ్ళు? నథింగ్ దే కెన్. ఏమీ పొందలేరు. సారీ అని చెప్పేస్తాడు ప్రభు. తర్వాత ఇంకా అదే పరిసయ్యులు, వాళ్ళే కదా పరిసయ్యులు. 5 రైట్. మరొక గుంపు భౌతిక అవసరాల కొరకు వచ్చే గుంపు కదండి. ఇక్కడ ఈ పారబుల్ అయిపోయింది, ఆ 3 వచనాల్లో అయిపోయింది. మనం ఇన్ని గుంపులు 5 గుంపులు చూసాము. మరొక గుంపు ఉంటుంది. ఏ గుంపు? అవసరాలు, భోజనాల గుంపు. భోజనాల గుంపు అంటే యేసు ప్రభు దగ్గరికి 5 రొట్టెలు చేపలు, ఆయన దగ్గరికి వెళ్ళినవరా ఫుల్లు, అయ్యో బాబోయ్ మా అమ్మ కూడా పెట్టలేదు, చేప రొట్టె. అసలు ప్రతి రొట్టెకి ముక్క, ఒకసారి 2 ముక్కలు తినేవాడు. సమృద్ధిగా మిగిలిందాడు. వాళ్ళందరూ సమృద్ధి తినతారని మాట ఉంటుంది అక్కడ. ఎలా తిన్నారంట? 5 రొట్టెలు 2 చేపల్లోంచి 1000 మంది సమృద్ధిగా తిని ఒక్కడు కూడా పడేయకుండా ఎత్తమన్నాడు ప్రభు. ఏమండి, మళ్ళీ అంటారు ఎక్కడ ప్రభు మీటింగు? యేసు ప్రభు వెళ్ళకముందే వచ్చేసేవారు వాళ్ళు. ప్రభు అంటాడు, వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి ప్రభు ఇక్కడికి వస్తాం అనుకుంటే, మీరు ఎందుకు వస్తున్నారో తెలియదేంటి, రొట్టెలు దొరుకుతాయని వస్తారు ప్రభు అన్నమాట. నేను అంటలే, ఏమన్నా రొట్టెలు దొరుకుతాయని వచ్చేస్తారు పెందల కాడే మీరు అన్నాడు. ఏ గుంపు ఇది? అవసరాల గుంపు. అవసరాలు తీరిన తర్వాత వదిలేసే గుంపు. ఆ గుంపులో మనం ఉండకూడదండి. అవసరాల కొరకు రావాల్సిన అవసరం లేదు. కృతజ్ఞతతో ఆయన ఆరాధించినప్పుడు ఏం తక్కువ చేస్తారండి? ఆయన సమృద్ధిలో మన ప్రతి అవసరాన్ని తీర్చేసే దేవుడు అండి. ఆయనకున్న ఐశ్వర్యంలో మన ప్రతి అవసరం తీర్చేవాడు. కనుక అవసరాల కొరకు రావాల్సిన అవసరం లేదు. ఆయన ఆరాధించడానికి వస్తే అవన్నీ మనకి సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. అవసరాల గుంపు. ఇంకో గుంపు ఉందండి, 7వ గుంప. రాజకీయంగా లబ్ధి దొరుకుద్దని అనుకునే గుంపు కదండి. ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. యేసుప్రభు పేరు పెట్టుకుని రాజకీయాల్లోకి వస్తే మన వాళ్ళు అందరూ ఓట్లేసేస్తారనేసి కదండి. దాని గురించి మిక్స్డ్ రియాక్షన్ మనం చూస్తున్నామా? యూట్యూబ్లో చూస్తున్నారా? అంటే ఓ పక్కన సేవకుడు, రాజకీయం. దానికి మరి మనకు వాస్తవాలు మనకు తెలియదు కానీ అంటే వీళ్ళ సంగతి సరే. అప్పుడు యేసుప్రభు టైంలో యేసుప్రభుతో ఉన్న గుంపుల్లో యేసుప్రభుతో ఈయన రాజు అవుతాడు, మేము మంత్రులు అవుతాం. ఒక రోజున అంటే వాళ్ళందరూ కలిసి ఆయన రాజుని చేయడానికి వచ్చారట. వాళ్ళ మధ్యన తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఓరు నాయన, ఈ రాజు ఎందుకురా నాయన? ఏ రాజు? ఈ యెరూషలేము మీద రాజు, ఇశ్రాయేలు మీద రాజు. మన పని అది కాదు. ఏం చదవం మనం? ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. అంతే కదండి, పుట్టిరాజు కాదు, సర్వభూమికి మహారాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఆయన తీసుకొచ్చి ఇశ్రాయేలు రాజు అంటే సమస్య లేదు. కానీ ఇశ్రాయేలు అనుకున్నారు ఈయన రాజు చేసేస్తే, ఎవరి బదులు? హేరోదుకి లేదా పిలాతుకి బదులు రాజు చేసేస్తే ఇక మనకి నువ్వు ఆర్థిక మంత్రివి, నువ్వు హోమ్ మినిస్టరు, నువ్వు అది ఇలా ఇచ్చేదారు అనుకున్నారు వాళ్ళు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఏదో పదవి వస్తుంది. యేసు ప్రభువుని వెంబడించడం ద్వారా మన వాళ్ళందరూ మన వైపు వచ్చేస్తారు. రాజకీయ ఎలక్షన్ టైంలో ఏం చేస్తారు? ఎంతో విధేయతలతో వచ్చి ఇలా ఉండి సాక్ష్యం చెప్తుంటారు. ఎవరు? రాజకీయ నాయకులు. మీ ఓట్లన్నీ నాకు వేసేసేయండి. వీళ్ళు ఎందుకు వచ్చారు ప్రార్థనకి? దేవుని ప్రేమ చేత ఆరాధించడం కాదు, ఓట్ల కొరకు వస్తారు. అదనమాట ఆ గుంపు ఉంటుంది. కనుక నాకు తెలియదు వాళ్ళ గురించి చేయండి. రైట్. ఇంకో గుంపు ఉంటుంది, అదేంటంటే రైట్. సో యేసును ఆయన పాదాల దగ్గర గడిపే నేను అక్కడ చెప్పుకొచ్చాను. సో 7 గుంపులు ఉన్నాయండి. 7 8 7 గుంపులు యేసు ప్రభుతోటి. మనం ఎక్కడ ఉండాలి? ఒక గుంపులో ఉండకూడదు. 2వ గుంపులో అవసరాల కొరకు వచ్చే గుంపులో ఉండకూడదు, రాజకీయాల కొరకు వచ్చే గుంపులో ఉండకూడదు, విమర్శించే గుంపులో ఉండకూడదు. మిగతా 4 గుంపులో మనం ఉండాలి. మిగతా 4 గుంపులో మరొకసారి చెప్పండి. ఆ 4 గుంపులు ఏంటి చెప్పండి? ఉత్తమమైన దాన్ని, ప్రభుని సేవించడానికి ఉత్తమంగా ఆయన అన్ని విడిచిపెట్టి, ఆయన అంటే ఇంక దేని లెక్క చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. రైట్. ప్రభు అంటే దేని లెక్క చేయని గుంపు. ఆ గుంపులో మనకుంటే మనం ఎంతైతే, అందుకే కదా, హూ ఆఫర్స్ గాడ్ సెకండ్ ప్లేస్ ఆఫర్డ్ హిమ్ నో ప్లేస్. ఎవరైతే దేవునికి ఇంకా ఉంది కదా సరే అని లెక్క కాదట. ఎవరైతే ప్రథమ స్థానం ఇస్తారో వాళ్ళు ఏ స్థానం ఇచ్చినట్టు అంటే దేవునికి, ఎవరైతే 2వ స్థానం ఇస్తారో వాళ్ళు ఏ స్థానం ఇవ్వనట్టే. కనుక గివ్ ఫస్ట్ ప్రయారిటీ. ఈ శిష్యులు, మరియా,
కొంతమంది స్త్రీలు, వీళ్ళందరూ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు కనుక వాళ్ళ కొరకు అంటాడు ప్రభు, మీ కొరకు ఉత్తమమైన దాని పరలోకంలో నేను సిద్ధపరిచాను. రెండోది సాక్ష్యపు గుంపు, కనుక మనకి ఇవ్వబడిన ఆజ్ఞ కనీసం ఎంట సంఘంలో. కానీ అంతటితో ఆగలేదు వాళ్ళు. సో అనేక మందిని సమకూర్చి తీసుకొచ్చారు. సో సంఘ క్షేమాభివృద్ధి విస్తరణ జరిగేది ఎవరి ద్వారా? సాక్ష్యపు గుంటుంది. మనం మౌనంగా ఉంటామండి. ఈరోజు లగాయితూ మళ్ళీ ఆదివారం ఒకటి వచ్చేటంత వరకు ఎక్కడ నోరు విప్పనండి, మనం సాక్ష్యం అవుతామా? అలాగనేసి ఈరోజు ఎవరికైనా చెప్పాలని వాక్యం చదవాల్సిన అవసరం లేదు. సాక్ష్యం అంటే ఏంటి? మన జీవితంలో జరిగించిన, మన జీవితంలో అనుభవాలు, అది వాక్యమే కావచ్చు, ఏదైనా మనం షేర్ చేసుకోవడానికి. బైబిల్ తీసిరండి, తీయండి, ఇది నెక్స్ట్ తీయండి, నెక్స్ట్ తీయండి, నెక్స్ట్ చేతులు అవుతున్నాయండి, నేను తీస్తానులే. అది సాక్ష్యం కాదు. సాక్ష్యంగా మన పట్ల జరిగించిన కార్యాల గురించి అనుభవంలోంచి ఇచ్చేదే సాక్ష్యం. లేదా విన్న దాంట్లోంచి సంఘంలో జరిగిన, ఇది సాక్ష్యపు గుంపులో మనం ఉండాలి. తర్వాత కృంగిపోయిన గుంపు కదండి, నలిగిపోయి అవసరతలతో వచ్చిన ఆ గుంపులో మనం ఉన్న, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? కృంగిన వారిని లేవనెత్తి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. సో ఆశ్చర్యపోయే గుంపే కాదు, అందులోంచి ఏమి రావాలి? ఆరాధించే గుంపు రావాలి. అది దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రియుడైన తండ్రి, మా ప్రభు అయిన యేసు, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఆ చిన్న పారాగ్రాఫ్లో నుంచి తండ్రి మీతో ఉన్న గుంపుల గురించి మేము ధ్యానం చేశాం. ముఖ్యంగా అయ్యా, మేము అత్యున్నతంగా అన్నీ విడిచిపెట్టి మేము వెంబడించిన శిష్యులు, తర్వాత ముఖ్యమైన స్త్రీలు ఏ విధంగా నిన్ను సేవించారో, శ్రేష్టమైన దాన్ని ఎంచుకున్నారో, అట్లాంటి గుంపులో మేము ఉండాలి. సాక్ష్యపు గుంపులో మేము ఉండాలి. కృంగిపోయిన గుంపులో మేము ఉండాలి. ఎందుకంటే నువ్వు లేవనెత్తుతావు. తర్వాత మిమ్మల్ని ఆరాధించే గుంపులో మేము ఉండాలి. ఒట్టి ఆశ్చర్యపోవడం కాకుండా మా ఆశ్చర్యం ఆరాధనలు నడిపించేది ఉన్నట్లుగా మా కృప దయచేయమని ఈ మాటలు విన్న బిడ్డల్లోనూ, అలాగే వినబోతున్న బిడ్డలకు నీ కార్యాలు జరిగిస్తారని మహిమంతా మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును నజరేయుడైన యేసు నామములోని ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. సాక్ష్య సమయం ప్రభు ఏమై అన్నారో వాటిని బట్టి కానీ